అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం రోజు భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. అయితే సోమవారం కూడా రాష్ట్రంలో 173 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్లు సమాచారం అందింది. 3 మండలాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. 35 మండలాల్లో 11 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 135 మండలాల్లో 6 నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే రెండో రోజు కూడా వర్షపాతం భారీగా నమోదైంది. అదేవిధంగా మంగళవారం అంటే ఈరోజు కూడా అంటే 3వ తారీఖు సెప్టెంబర్న కూడా మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంటే 15 జిల్లాలకు గాను రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కోరుతోంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి, భువనగిరి, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షపాతం సెప్టెంబర్ 3వ తేదీన కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తతో ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఉద్యోగస్తులను, సిబ్బందిని అప్రమత్తంగా ఉంచింది. మరోపక్క వరదల్లో మరణించిన వారికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని మల్కాజ్గిరి ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకుడు ఈటెల రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోపక్క రాహుల్ గాంధీ ఎక్స్ వేదికపై ట్వీట్ చేస్తూ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం చేయూతనందించాలని, వరద ప్రభావిత ప్రాంతాలను పునర్నిర్మాణం చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ అందించాలని కూడా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.